దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ తెలుగువారు సంక్రాంతికి స్వస్థలాలకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కోస్తా జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు కోట్లలో జరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కనుమ రోజు కోట్ల రూపాయలు చేతులు మారాయి. పందాలు చివరి రోజు కావడంతో బరులన్నీ జన జాతరను తలపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలలో కోడి పందాలు జోరుగా సాగాయి. చాలా చోట్ల బరుల వద్ద పొంగిన జనంతో జాతర వాతావరణం నెలకొన్నది. మచిలీపట్నంలో హోరాహోరీగా కోడి పందాలు, జూద క్రీడలు సాగుతున్నాయి. బరుల వద్ద భారీగా పట్టణ వాసులు క్యూ కట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మచిలీపట్నంలో భారీ స్థాయిలో బరుల ఏర్పాట్లు చేశారు. ఒక మంగినాపూడి బీచ్ రోడ్డులోనే 10 వరకు బరుల ఏర్పాట్లు అయ్యాయి. గ్రామాన రాత్రి పగలు తేడా లేకుండా 3 రోజుల నుంచి పేకాట, జూద క్రీడలు సాగాయి. కోడి పందాలు, జూద క్రీడల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇదే అదునుగా నిర్వాహకులు పందపు రాయులను దోచేశారు. పందెల్లో గెలిచిన వారి నుంచి 10 నుంచి 20% వరకు వసూలు చేస్తున్నారు. చివరి రోజు కావడంతో కోడి పందాలు చూసేందుకు జనం ఎగబడ్డారు. మరొక వైపు నందిగామ మండల పరిధిలోని ఐతవరం రామరెడ్డి మామిడి తోటల్లో భారీ బరుల ఏర్పాట్లు చేసి పందాలు వేశారు. లక్షల్లో చేతులు మారాయి. బరుల వద్ద రంగాట, నెంబర్లాట, గుండాట వంటి జూదాల్లో పలువురు జేబులు ఖాళీ చేసుకున్నారు. కంచెంచల్ల మండువ కీసరకోడి పందాల బరి వద్ద బుల్లెట్ బహుమతిగా పెట్టారు. 30 కోడి పందాల్లో ఎవరు ఎక్కువగా గెలిచినా వారికి బుల్లెట్ బహుకరించడం జరుగుతుందని బహిరంగంగా పెట్టిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. చందర్లపాడు మండల పరిధిలోని చందర్లపాడు గ్రామంలో పొలాలలో బరుల ఏర్పాట్లు నిర్వహించారు. కోడి పందాలు, జూడ క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఊదరగొట్టిన అధికారులు ఆచూకీ ఎక్కడ కనిపించకపోవడం కొసమెరుపు.